జై దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జై దొమ్మేటి వెంకటరెడ్డి గారు, జై సెట్టిబల్జా, జై జై సెట్టిబల్జా. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారికి, వెలక్పూడి రామకృష్ణ బాబు గారికి, సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు గారికి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, సెట్టిబల్జా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎప్పుడు ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అదేంటంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు మాకు మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నాకు యువగలం పాదయాత్ర రోజులు గుర్తొచ్చినాయి. పాదయాత్రలో నేను నడుస్తూ ప్రతిరోజు ఒక సామాజిక వర్గంతో కూర్చోవాలి, నేరుగా వాళ్ళని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఒక తాపత్రయం నాలో ఉండేది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో మా సెట్టిబల్జా సోదరుని కలిసినప్పుడు వాళ్ళ ఆనాడు ఒక విషయం నన్ను కోరారు. పెద్దలు దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు పైన ఆయన జయంతి సందర్భంగా అది ప్రభుత్వం పండగగా ప్రకటిస్తే బాగుంటుందని ఆనాడు మీరు కోరారు. ఇచ్చిన హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలతో నేను నడిచినప్పుడు వెంకటరెడ్డి గారి గురించి స్వయంగా నేను తెలుసుకుంటాం జరిగింది. బ్రిటిష్ పాలనలో మన సెట్టిబల్జా సోదరులు వలసలుగా బర్మాకి వెళ్ళేవారు. దాంట్లో భాగంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు బర్మాకి వెళ్ళారు. అక్కడ ఒక షిప్ని అద్దెకి తీసుకుని వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఏకంగా అదే షిప్కి యజమానిగా తయారైన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అంత దూరం వెళ్ళినా విద్యా విలువల గురించి తెలుసుకునేవారు. దాని తర్వాత మన పిల్లల కోసం ఆయన బర్మాలో ఏకంగా పాఠశాలలు ప్రారంభించారు. అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాత్రిపూట పెద్దవారు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన అక్కడ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మన కోసం ప్రత్యేకంగా సంఘాలు ఏర్పాటు చేసి మన పిల్లల్ని ఆదుకుని ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత జన్మభూమి కోసం సేవ చేయాలని తిరిగి మన ప్రాంతానికి వచ్చిన గొప్ప వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. బొడసకూరు జమీందారుగా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. స్వాతంత్రం కోసం కూడా పోరాడారు. స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేశారు. లైబ్రరీలు కూడా ప్రారంభించారు. సెట్టిబల్జాల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు మనకు చేస్తాం కూడా జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే సెట్టిబల్జాల సోదరుల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి గారని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. యువగలం పాదయాత్రలో మన సెట్టిబల్జా సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. యువగలం పాదయాత్రలోనే నేను ఆనాడు హామీ ఇచ్చాను. ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తాయి, విధానం మార్చుతాం, దాంట్లో 10% మా సెట్టిబల్జా సోదరులకు అందిస్తాను ఆనాడు హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరిగింది. ఇక్కడున్న సెట్టిబల్జా సోదరులందరూ ఒక విషయం ఆలోచించమంటున్నాం. 2014 నుంచి 19 వరకు సెట్టిబల్జా సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు తెలుగుదేశం పార్టీ చేసింది. ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందజేశాం, లోన్లు అందించాం. కొన్ని కారణాల వల్ల 2019లో అధికారం కోల్పోయాం. 2019 నుంచి 24 వరకు మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఆనాడు జే బ్రాండ్లు ప్రోత్సహించడానికి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు.
ఆనాడు సెట్టిబల్జ సోదరులు రోడ్డెక్కి ధర్నా చేస్తే కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ లాక్కుని తీసుకెళ్లారు, జైలుకు కూడా పంపించారు. ఒక్క చిన్నారి వాళ్ళ అక్కని వైకాపా నాయకులు పిల్లలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన కంప్లైంట్ చేస్తే ఆ చిన్న పిల్లోడిని అతి కిరాతకంగా కొట్టి అతను చదువుతున్న పుస్తకాల్లో పేజీలు చింపి నోరులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ చిన్నారి పేరే అమర్నాథ్ గౌడ్. ఇట్లా అడుగడుగున ఎంతోమంది బీసీ సోదరుల పైన దాడి చేశారు. ఒక మాటలో చెప్పాలంటే భయంలో బతికాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ దాడి చేస్తారో తెలియని పరిస్థితి. ఆ అమర్నాథ్ గౌడ్ని చంపేసిన వారు బెయిల్ వస్తే ఊరేగింపులో ఇంటికి తీసుకెళ్లారు. అంటే అంటే ఎంత చిన్న చూపో ఆనాటి పాలకులు ఎట్లా చూశారో దయచేసి ఆలోచించమని ఇక్కడున్న మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ వచ్చింది. మన సమస్యలకి ఒక పరిష్కారం మార్గంలో మనం నడుస్తున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాలు మనం ఎంత ఇబ్బంది పడ్డాం, మన బీసీ సోదరులు ఎట్లా వేధించారో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తోట చంద్రయ్య కేవలం మన నాయకుడికి జై చెప్పలేదని, వాళ్ళ పార్టీకి జై చెప్పలేదని చంపేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, అదే తోట చంద్రయ్య వాళ్ళ అబ్బాయికి ఇంకొక 10 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ప్రజాప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇది ఎందుకు చేపట్టామంటే ఒక మెసేజ్ ఇచ్చేదానికి. గత పాలకుల ఆలోచన ఏంటంటే ఇంటి పెద్దని చంపేస్తే ఆ కుటుంబం రోడ్డు పైన పడుతుందని. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో వాళ్ళు చేస్తున్న అరాచకాల పైన పోరాడినందుకు దారుణంగా పిలిచి మరీ చంపేశారు. నందం సుబ్బయ్య పిల్లల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ చదివిస్తుంది. అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఈరోజు సొంత నా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి బీసీ సోదరుల పట్ల ఉన్న గౌరవంని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనందరం కలిసికట్టుగా పోరాడం, మనందరం కలిసికట్టుగా నడిచాం. అందుకే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసింది. ప్రజాప్రభుత్వం పైన బాధ్యత పెరిగింది. చేయాల్సిన పనులు ఉన్నాయి. అనేక ఆర్థిక ఇబ్బందులున్నా, ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం ఉన్నా ఒక్కొక్కటి అధిగమించుకొని ఈరోజు మనం ముందరికెళ్తున్నాం. ఇప్పుడే పెద్దలు పీతాని గారు అన్నట్టు ఈరోజు 2 కార్యక్రమాలు. ఒకటి తుమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఈరోజు ఘనంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నాం. సాయంత్రం భారతదేశ చరిత్రలోని అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ అనకాపల్లిలో శంకుస్థాపన చేయబోతున్నాం. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ముందరికి వెళ్ళాలి, సమర్థవంతంగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మా అధ్యక్షుల వారు నేను కూర్చుని ఎక్కువ సమయం మేము ఆడుతూ ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి వయసు 75 అయి ఉండొచ్చండి. కానీ ఆయన చూస్తే ఆయనలో 25 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నట్టుంటారు. ఆయన స్పీడ్కి ఇప్పటికీ నేను పల్లా గారు అందుకోలేకపోతున్నాం. ఆయన పట్టుదల వల్ల ఈరోజు జియో మనకు వచ్చింది. చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. నేను కార్పొరేషన్ చైర్పర్సన్ కూడా అందరితో మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా మన కోసం ఎన్నికలప్పుడు నేను హామీ ఇచ్చాను. దాంట్లో కమ్యూనిటీ భవనాలు కడతానని హామీ ఇచ్చినాం. అంతేకాకుండా కళ్ళు తీస్తున్న సమయంలో ఎవరన్నా చెట్టు నుంచి పడితే వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్తాం కూడా జరిగింది. ఈ 2 తప్పనిసరిగా చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా సెట్టిబల్జ సోదరులకి నేను హామీ ఇస్తున్నాను. ఇంతేకాకుండా పెద్దలు ఇప్పుడే అడిగారు, బ్రిడ్జికి పేరు పెడితే బాగుంటుందని కోరారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టామని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. ఊరిలో విగ్రహం పెడితే బాగుంటుందని పెద్దలు కోరారు.
ఆ బాధ్యత మనందరిది. ఎందుకు చెప్తున్నానంటే ఆర్య వైశ్య సోదరులకి ఇట్లనే నేను చెప్పా, అమరావతిలో పుట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేద్దామని. వాళ్ళు వచ్చి కలిసినప్పుడు నేను ఒకటే అడిగా, కలిసికట్టుగా చేయాలి. ఇది కేవలం ఒక ప్రభుత్వం కార్యక్రమం కాదు, ఇది సమాజ కార్యక్రమం, సమాజ సేవ. అందరం కలిసికట్టుగా చేయాలని ఆనాడు వాళ్ళని కోరటం జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చారు, బాధ్యత తీసుకున్నారు, ఊరూరు తిరిగారు, ప్రతి తలుపు తట్టారు, డబ్బులు ప్రజల దగ్గర నుంచి రేజ్ చేశారు. దానికి ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చి ఈరోజు అద్భుతంగా మన విగ్రహం ఏర్పాటు చేసాం, ఆవిష్కరించాం. అదేవిధంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ఏర్పాటు కోసం కలిసికట్టుగా చేద్దాం. కమ్యూనిటీగా కాదు, సమాజం మొత్తం ఇన్వాల్వ్ చేద్దాం. ఆయన గొప్పతనం ఏంటో ప్రతి గడప తొక్కి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉందని ఈ సభముగా తెలియజేసుకుంటూ, ఆయన ఊరిలో తప్పనిసరిగా విగ్రహం ఏర్పాటు చేద్దాం, కానీ కలిసికట్టుగా చేద్దాం. లోకేష్గా నా సహాయం ఉంటుంది, తెలుగుదేశం పార్టీగా పల్లా శ్రీనివాస్ అన్న నాయకత్వంలో సహాయం అందజేస్తాం, ప్రభుత్వం నుంచి కూడా చేస్తాం. కానీ అందరం కలిసికట్టుగా విగ్రహాన్ని నిర్మించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మనం చూసాం, సుమారుగా 58 అడుగుల విగ్రహం 194 రోజుల్లో అమరావతిలో ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు నేను అడిగిన పెద్దలకి ఒక టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నా, మీ అందరి అనుమతితో. ఇద్దామా? రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కొంచెం టార్గెట్ పెట్టాలి కదా బా, ఆయన కోరికలు అడిగి వెళ్ళిపోతాం కాదు కదా. మీ అనుమతి ఉందా? ఉందా? మీ అందరి అనుమతితో 180 రోజుల్లో 6 నెలల్లో దొమ్మెట్టి వెంకటరెడ్డి గారు విగ్రహం ఏర్పాటు చేయాలి. తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం మనం తీసుకెళ్దామని ఈ సభాముఖంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నాం. బాధ్యత మీది, బాధ్యత మీది గురుగారు, అడిగింది మీరే కనుక బాధ్యత మీ పైన పెడుతున్నాం. మీ వెంట మేము ఉంటాం, మేము నడుస్తాం. మొత్తం సమాజం గర్వపడే విధంగా విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా శెట్టి బల్జ సోదరుల్ని కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై వెంకటరెడ్డి గారు, జై వెంకటరెడ్డి గారు, జై శెట్టి బల్జ, జై జై శెట్టి బల్జ.